డి న్యూస్కి స్వాగతం. దేశ ప్రగతికి బాటలు వేసిన ప్రఖ్యాత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి, భారతరత్న, మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ అన్నారు. బుధవారం కనిగిరి మున్సిపల్ కార్యాలయంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ మాట్లాడుతూ, దేశాన్ని విజ్ఞానపరంగా ఉన్నత స్థానంలో నిలబెట్టిన అబ్దుల్ కలాం జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం కావాలి అని పిలుపునిచ్చారు. ఒక సామాన్య పేద కుటుంబంలో జన్మించి తన పట్టుదలతో జయించిన మహనీయుడు ఏపీజే అబ్దుల్ కలాం. వీధి దీపాల కింద చదువుకుంటూ తాను చిన్నతనంలో కన్న కలలను సాకారం చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడి తన భవిష్యత్తును అందరికీ ఆదర్శప్రాయంగా మార్చి చూపించిన గొప్ప మార్గదర్శకుడు. దేశ రక్షణ వ్యవస్థకు ఆధునిక శాస్త్ర సాంకేతికతను ఊతంగా అందించి మిజైల్స్ మ్యాన్గా కీర్తిని అందుకున్న గొప్ప వ్యక్తి. ప్రపంచ దేశాల సరస్సున అణ్వస్త్ర దేశంగా భారత్ను నిలబెట్టి ఎటువంటి అంతర్జాతీయ శక్తులు ఒత్తిళ్లకు తలొగ్గమని చాటి చెప్పడంలో అబ్దుల్ కలాం కృషి మరవలేనిదని అన్నారు. ఆయన దేశానికి అందించిన సేవలకు రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవి ఆయనను అలంకరించింది. రాష్ట్రపతిగా ఆయన దేశంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రపతిగా పదవీకాలం పూర్తయిన తర్వాత ఒక గురువుగా విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించాలనే సంకల్పంతో పనిచేశారు. క్రమశిక్షణ, దేశభక్తి, విజయాన్ని సాధించాలనే సంకల్పాన్ని యువతలో పెంపొందించేందుకు ఆయన చేసిన రచనలు కూడా స్ఫూర్తిదాయకం. అటువంటి మహనీయుల మార్గదర్శకంలో ముందుకు సాగుతూ సమాజంలో మార్పుకు, అభివృద్ధికి పాటుపడాలి అన్నారు. ఈ కార్యక్రమంలో కనిగిరి మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, మేనేజర్ ప్రసాద్, టీపీఓ సువర్ణకుమార్, హెల్త్ అసిస్టెంట్ చెన్నకేశవులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.